మాట్లాడండి. ఇది రియలీ గుడ్. ఎందుకంటే అవన్నీ మీకు ఇంకా గుర్తున్నాయంటే లిటరల్లీ మీరు చాలా నేను బాగా గుర్తున్నాను. అంటే నా యాటిట్యూడ్, నా ప్రవర్తన, నా పని విధానం, నేను చేసినటువంటి ట్రీట్మెంట్, మీరు నాతో ఉన్న విధానం, నేను మీతో ఉన్న విధానం, మీరు ఎంతమంది నన్ను చూసి కిటికీల నుంచి పారిపోయారో అది మీకు తెలుసు. ఎంతమంది హాస్టల్లో ఉండి బడికి రాకుండా ఉంటే హాస్టల్కి వచ్చి కొట్టుకుంటూ తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఏది నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంతా మా వాళ్ళంతా మంచి మంచి మెసేజ్ ఇచ్చుండొచ్చు. సో ఏదేమైనా కూడా ప్రతి పర్సన్కి, ప్రతి వ్యక్తికి మనకు ఎవరో బాటలు వేరు. మన పెయిన్ మనదే, మన బాధ మనదే, మన రిస్క్ మనదే, కష్టం మనదే. అన్నీ అనుభవిస్తేనే లైఫ్. ఏది అనుభవించకుండా ఉంటే అది లైఫ్ కాదు. ఎవ్రీ లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ప్లెయిన్ పేపర్, తెల్ల కాగితం అంటే దాని మీద మనం ఏం రాసుకుంటే అదే ముద్రితం అవుతుంది. రాసుకునేది ఎవరు? మనమే. రాసేది మనము, రాసుకునేది మనము. మన గురించి మనం రాసుకుంటాం కాబట్టి ఎలా రాసుకోవాలో డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్ చేయడానికి, చేసుకోవడానికి చదువే ముఖ్యం, జ్ఞానమే ముఖ్యం. చదువుకుంటేనే ధైర్యం వస్తుంది, చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది, చదువుకుంటేనే మాట్లాడగలుగుతాం, చదువుకుంటేనే రాష్ట్రాలు వెళ్తాం, చదువుకుంటేనే మన దశ దిశ మారిపోతుంది. దానికి ఉన్న విలువది. దానికోసం అని చెప్పేసి మన పెద్దవాళ్ళు, నా పెద్దవాళ్ళు, నా గురువులు, నాకు బోధన చేసినటువంటి ఉపాధ్యాయులు, నేను మీకు బోధన చేసినటువంటి సందర్భంలో కూడా చేస్తున్నది అదే. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, వైద్యం లాంటిది. ఎవ్రీ టీచర్ ఈజ్ ఏ సోషల్ ఇంజనీర్. ఎక్కడ ఎవరికి ఏ నట్లు బిగించాలి, ఎవరికి ఏది లూజ్ చేయాలి, ఏ అమ్మాయికి ఏం చెప్పాలి, ఏ అమ్మాయి ఎటుపోతున్నది, ఏ అబ్బాయి ఎటుపోతున్నది, ఇవన్నీ కూడా చేసేది ఒక టీచర్ మాత్రమే. ఎవ్వరికి చేయలేదు, ఎవ్వరు చేయలేరు. అందుకనే ఇది ఒక సామాజిక దేవాలయం. సామాజిక దేవాలయంలో అందరూ సభ్యులే. అందరూ ఈ గుడిలోకి వచ్చిన తర్వాత ఈ గుడిలో నుండి గురువుల నుండి నేర్చుకొని బయటికి వెళ్ళిన తర్వాత మీ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. ఎటు పోవాలి, ఏం చేయాలి అనేది నిర్ణయించబడేది ఇక్కడే. కాబట్టి మీకు తెలుసో లేదో, 1వ క్లాసు నుంచి 10వ క్లాస్ వరకు చూసుకున్నట్లయితే 1వ క్లాసులో అక్షరాలు నేర్పినటువంటి గురువు మాత్రం బాగా గుర్తుంటాడు. ఆ తర్వాత 10th క్లాస్ క్రాస్ అవుతున్నప్పుడు 10th క్లాస్లో లెక్కలు ఎవరు చెప్పిండ్రు, సైన్స్ ఎవరు చెప్పిండ్రు, ఇంగ్లీష్ ఎవరు చెప్పారు బాగా గుర్తుంటారు. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. అంటే చైల్డ్హుడ్ నుంచి బయటికి పోతాం. బయటికి పోతున్నప్పుడు మనలో ఏజ్లో వస్తున్నటువంటి మార్పుకు అనుగుణంగా మన మైండ్లో గుర్తుంటాయి ఎవరెవరు ఏంటి, ఏ టీచర్ ఏంటి, ఏం చెప్పాడు అన్నది. ఆ తర్వాత డిగ్రీకి పోతాం, పీజీకి పోతాం, అంత గుర్తుండవు. ఇక్కడ మాత్రం ప్రతి టీచర్ కొట్టింది గుర్తుంటుంది, తిట్టింది గుర్తుంటుంది, పాఠం చెప్పింది గుర్తుంటుంది, టెస్ట్ పెట్టింది గుర్తుంటుంది, ఎక్కడ ఆడింది గుర్తుంటుంది, ఎవరితో శ్రీనివాస్ సార్ వాలీబాల్ ఆడిండు, ఈ సెంటర్ ఆడిండా, లిఫ్ట్ ఆడిండా, కట్టర్ ఆడిండా, అన్నీ గుర్తుంటాయి. బట్ అక్కడ గుర్తుండవు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. అందుకే ఇది సామాజిక దేవాలయం, అక్షరాల గుడి, అక్షర గుడి. ఈ అక్షర గుడిలో అందరూ మీరంతా చదువుకొని బయటికి వెళ్ళి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక విషయం చెప్పాలి, శివశంకర్ రెడ్డి, వెరీ శివశంకర్ రెడ్డి
శివశంకర్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. వాడు వాడను సార్ తను నేను ఒక పని మీద ఒక ఇష్యూ మీద వేములపల్లి పోలీస్ స్టేషన్ పోయి ఆ ఎస్ఐతో మాట్లాడి తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత నేను క్యాజువల్గా గుర్తుపట్టాను కదా, గుర్తుపట్టలేదు. వచ్చిండు ఎస్ఐ మనడు దన్న కొట్టి ఇట్లా కొట్టి పబట్లో నాకు అర్థం కాలే ఎవరో బాబు అని చెప్పేసి అంటే నా పక్కన ఇంకా వేరే గ్యాంగ్ అంటే మా వాళ్ళు నన్ను అంటే అప్పుడు టీచర్ యొక్క విలువ, టీచర్కు స్టూడెంట్కి ఉండేటువంటి రిలేషను అది పోలీస్ స్టేషనా ఇంకో బజారా రోడ్డా అని గుర్తించే ఎవరు అవసరం లేదు. అతను నా స్టూడెంట్, నేను టీచర్ని. ఆ రెస్పెక్ట్, ఆ గ్రాటిట్యూడు, ఆ హానెస్టీ అవన్నీ కనిపిస్తాయి, ఆగవు. ఆ బాడీ లాంగ్వేజ్లో ఆగవు, వస్తూనే ఉంటాయి. ఎవడు ఎంత ఆగబట్టినా ఆగవు. దట్ ఈస్ ద స్టూడెంట్. నాకైనా అంతే. నాకు కూడా మా మ్యాథ్స్ సారు లింగారెడ్డి సార్ గట్ట హైట్ ఉండేది. లింగారెడ్డి సార్ హైట్ ఉండేది, బందోబస్తు ఉండేది. అంటే నేను ఎట్లా ఉన్నా నా హైట్ దగ్గర ఆయన బందోబస్తు ఉండేది. ఇంత వాడు బెల్ట్ పెట్టుకుని వచ్చేది, సైక్లింగ్ వచ్చేది. ఆయన ఒక నాకు మోటివేటర్, ఆయన నాకు ఒక ఫిలాసఫర్, ఆయన గైడ్. ఆయన పుణ్యమే నీరు, ఆయన భాగ్యమే నేను ఈరోజు మాట్లాడుతున్నాను ముందు. ఆయన పెట్టిన భిక్ష కాబట్టి నేను ఎక్కడ చెప్పలేదు. అంటే ఇవన్నీ కూడా ఒకరిని చూసి ఇన్స్పైర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతమంది ఇక్కడ ఉన్నటువంటి అక్షర దేవుళ్ళంతా కూడా, మా వాళ్ళంతా కూడా మీకు అక్షరాభ్యాసం చేయకున్నా, మీకు స్టార్టింగ్గా చెప్పకున్నా, మధ్యలో చెప్పినా కూడా అందరు ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మీ యొక్క అందరి శ్రేయస్ కోసం, నాట్ ఓన్లీ వన్, ఒక ఉప్పల్ రమేష్కి ఫస్ట్ మార్క్ రావాలని కోరుకోలేదు, అందరు రావాలి. శంకర్ కూడా రావాలనుకున్నాను, పొలగోలు శంకర్ బడికి రాకుండా కూడా రావాలనుకున్నాను. టీచర్కు ఉండేటువంటి సహజమైన లక్షణం అది. బడికి రాకున్నా కూడా పాస్ కావాలాడు అనే తత్వం. లేకుండా మా వాళ్ళు అసలే నోట్స్ రాసలేదు సార్ అని, అసలే వాడు మనతో జాంగిరి మాట్లాడండి అంటే ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీస్, ఒక ఆల్గరిథం లేకుండా, అంటే క్రమం తప్పినప్పుడు వచ్చేటువంటి ఆ రిస్క్ అనేది ప్రాప్తమవుతుంది. అంటే ఎప్పుడైనా మన లైఫే ఒక ఆల్గరిథం. పుట్టిన దగ్గర నుంచి అమ్మ కడుపులో పడ్డ కానీ మొదలు పెట్టుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్గరిథం. 0 స్టేజ్, 1 డే, మంత్స్, అండ్ ఆ తర్వాత బర్త్, ఆ తర్వాత అప్ టు ఎండ్ ఆఫ్ ది లైఫ్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ ఆల్గోరిథం. అంతా కూడా రిథమిక్గా పోతుంది. ఒక స్టైల్, ఒక విధానం, ఒక పద్ధతి. ఆ పద్ధతిలో ఎక్కడ మిస్ అయినా కూడా, ఎక్కడ చేంజ్ అయినా కూడా ఇక్కడ మనం రిస్క్ ఫేస్ చేస్తాం. రిస్క్ రాకుండా ఉండాలంటే క్రమం తప్పొద్దు, రిస్క్ రాకుండా ఉండాలంటే ఆల్గరిథం తప్పొద్దు. మనోడు ప్రవీణ్ కత్తుల ప్రవీణ చూడండి, 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఇట్స్ నాట్ ఏ జోక్. మీరు ఇచ్చారా? మా వాళ్ళు ఇచ్చారు ఎవరన్నా? ఎవరు ఇవ్వలేదు. సో అంబిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐడియాలజీ ఇంపార్టెంట్, గోల్ ఇంపార్టెంట్. మీరు ఎన్నుకున్న ఏ వృత్తైనా దాన్ని గౌరవించండి, దాన్ని రెస్పెక్ట్ చేయండి. రెస్పెక్ట్ చేసినప్పుడే మీకు విలువ ఉంటుంది, ఆ పనికి విలువ వస్తుంది, ఆ పనికి ఇవన్నీ వస్తుంది, కళ వస్తుంది. అరే వై ఈ సోల్ క్లీన్ ఉండాలి, ఏ పని చేస్తున్నా ఇది క్లీన్ ఉండాలి. ఇది క్లీన్ ఉంటే అంతా సవ్యంగా ఉంటుంది. దాని అమ్మాయి ఏమైనా తెలుసు, ఆ ధైర్యం వస్తుంది. ఇది లేకుంటే ఏది రాదు. సక్సెస్ రావాలంటే ఇవాళ సక్సెస్ అంటే ఏమనుకుంటారు? మనీ ఉంటే సక్సెస్ అంటారు, మనీ వస్తేనే, మనీ సంపాదిస్తేనే సక్సెస్ అనుకుంటారు. నో, సక్సెస్ మనీతో కాదు. సక్సెస్ అనేది మంచితో ఉండాలి, సక్సెస్ అనేది మంచి పనితో ఉండాలి. మనతో పాటు ఇంకోటి సక్సెస్ కావాలని కోరుకోవాలి. కానీ మనం అనగదొక్కేసి మనం పైకి వెళ్ళాలని కోరుకోదు, అది సక్సెస్ కాదు. మనతో పాటు వారు అభివృద్ధిలోకి రావాలి.
మనం ఏ రకంగా వస్తున్నామో గ్రాడ్యువల్గా అదే రకంగా కోరుకోవాలి. దట్ ఈస్ అ సక్సెస్. కానీ ఇవాళ ఉన్నటువంటి వాతావరణంలో చూస్తున్నట్లయితే మిమ్మల్ని అంతమందిని మందలించిన ఇవాళ మందలించే పరిస్థితులు బళ్ళలో మా వాళ్ళు ప్రతాప్ కుమార్ కూడా రిటైర్ అయింది, హాయిగా ఉంది. వెంకరెడ్డి సార్ రిటైర్ అయ్యాడు, అంతా రిటైర్ అయ్యింది. వెళ్తారు లింగారెడ్డి సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది. లిటరలీ నాకు పెయిన్ ఫీల్ అవుతున్నా, పెయిన్. అరే భయ్ తెలుసో లేదో శంకర్ వన్ జుట్లు షర్ట్లు పాయింట్ కార్ పక్కలు 6 పాకెట్లు, ఇది ఆఫ్రికన్ స్టైల్లో ఉన్నటువంటి కటింగ్, హెయిర్ కటింగ్. ఎంత అసలు అసహ్యం వేస్తుంది. ఒకప్పుడు మా ప్రొఫెషన్ అంటే మాకు ఎంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళంటే అంత గర్వంగా ఉండేది. ఇవాళ చెప్పాలంటే అది చెప్పే పరిస్థితి ఉన్నా కూడా వినే పరిస్థితి లేదు. యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ ఎంకరేజ్, పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారంటే కారణం పేరెంట్స్ చట్ట ప్రకారం కొడితే నేరం అని చెప్పేసి దాన్ని ముందలేస్తున్నారు. ఒక గురువు ఒక విద్యార్థిని మందలిస్తుందంటే ఏదో ఒక పొరపాటు చేస్తుంటేనే మందలిస్తారు అనేటువంటి దాన్ని జ్ఞానాన్ని మర్చిపోయి ఇవాళ ఉపాధ్యాయుల మీద దాడులు జరుగుతుంది. ఉపాధ్యాయులు దుమ్మెత్తిపోస్తున్నారు, ఉపాధ్యాయుల మీద రకరకాలైనటువంటి హరాస్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు అది ఉందా? మీ ఎప్పుడు ఉందా? ఎంత హాయిగా ఉంది. లిటరలీ మీరు నమ్మపోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ వెహికల్ లేదే, నాకు 10th క్లాస్ బ్యాక్గ్రౌండ్ నా బోర్డు లేదే, ఆ పక్కన ఆ ట్యాంక్ వాటర్ ట్యాంక్ లేదు, అక్కడ బోర్డు లేదు, ఆ చెట్ల కింద కూర్చునేది మేమంతా అందరం కూర్చునేది. ఈ చెట్లన్నీ కూడా లింగారెడ్డి సార్ పెట్టినటువంటి నేనందరి ఈయన లింగారెడ్డి క్లాస్ నీళ్ళు లాక్కునేది, తెలుగు క్లాస్ నీళ్ళు లాక్కునేది, క్లాస్ నీళ్ళు లాక్కునేది, నీళ్ళు లాక్కునేది. తీసుకోండి సార్ అనేది అంత సారదార్ ఇచ్చింది నాకు. సార్ నువ్వు తీసుకో. ఆ సారదార్ వేయడం వల్ల, ఎందుకంటే ఇది స్పాన్ సబ్జెక్ట్, అర్థం కానికి, వినిపించడానికి, వినసొంపుగా చెప్పడానికి, మీరందరూ వినాలంటే మధ్య మధ్యలో ఏమి వేయాలి? ఇంతకుముందు చెప్పిండు కృష్ణుడు అర్జునుడు అని. నా దాంట్లో కృష్ణుడు ఆడొస్తాడు, ద్రౌపది ఆడొస్తాడు, వస్తాడు, ధర్మరాజు నేనే, కృష్ణుడు నేనే అని దుర్యోధను నేనే. సో అంటే సిస్టమ్ నేను ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సి ఉంటుంది, ఒక విధానంలో పనిచేయాల్సి ఉంటుంది. బట్ ఆయనకు అన్నీ వస్తాయి. సో సకల కళ వల్లభుడు ఉపాధ్యాయుడు. సో కాబట్టి ఏదైనా ఎవరైనా ఉపాధ్యాయుడు అనే వ్యక్తి తప్పనిసరిగా తమ పిల్లల యొక్క శ్రేయస్ కోసం ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారు తప్పితే పర్సనల్ కోపాలు ఉండవు. విన్నారా? నీకు తెలుసో లేదు, మీకంటే ముందు బ్యాచ్ వాళ్ళు రాజేష్ తర్వాత నరేష్ ఆ బ్యాచ్ ఉండే, నేను సీనియర్ వాళ్ళు, టీచర్ వాళ్ళు. నాకు ఇక్కడ ఒకటి కనిపించింది. ఏం కనిపించిందంటే ఆల్గోరిథం లోపించింది. నీ బుద్ధి గణన పాఠం ఉందా? గణితంలో లాస్ట్ చాప్టర్ 16వ చాప్టర్ గణన, కంప్యూటింగ్ ఉందా? అది తప్పింది ఇక్కడ. మా వాళ్ళు నాకు అనిపిస్తుంది నీ గణన సరిగ్గా చెప్పనట్టుంది కదా అనుకున్నాను. అందుకని ఈ ఆల్గోరిథం మొత్తం క్రాస్ అవుతుంది. మధ్య మధ్యన వెంకన్న సార్ మాట్లాడడం అదంతా రిథమిక్ లేదు. అంటే టీచర్కి ఉంటుంది, అందుకే రాగంటే టీచర్లు ఉన్నాను ఇవ్వలేరు. టీచర్ అనే వ్యక్తికి సిస్టమ్ ఉంటుంది, ఆలోచిస్తాడు. ఏది ముందు, ఏది వెనక, ఏది మధ్యలో, ఎలా ముగింపు, ఎలా ఓపెనింగ్, ఇవన్నీ మాకు మాత్రమే కొంత అవగాహన ఉండే అవకాశం ఉంది. మీరు అది కొంత అయినా కూడా వెరీ గుడ్, సక్సెస్ఫుల్గా ఎక్కువ మంది వచ్చారు. మీరు అమ్మాయిలు చాలా ఎక్కువ మంది వచ్చారు సరే ఉన్నారా? సో ఏదేమైనా కూడా నాకు ఆనాటి రోజులు అసిస్టెంట్గా ఉన్న రోజులు చాలా ఎంజాయ్ చేసినాం, చాలా ఎంజాయ్ అంటే ఎట్లా అంటే క్లాస్ రూమ్ ఎంజాయ్. పిల్లలతో ఉన్నా టక్ చేసుకొని వస్తే ఈ నల్లపాయింట్ మొత్తం తెల్లగా అయింది, తెలుసోలేదు, తెల్లగా అయింది పొద్దున్న దాకా.
తిన్నప్పుడు తినేటప్పుడే చేయగలుగుతున్నది. ఇంతకుముందు అన్నాడు మన వెంకటేశ్వర సార్, ఇంగ్లీష్ హై పడతావు సీసా చుంపురా అంటే చెప్తున్నా. అంటే ఎట్లా ఉంటుంది అంటే, నాకు కనుక ఎవరన్నా ఇండిసిప్లిన్గా ఏమైనా వర్క్లు చేయకుండా ఉంటే నేను మందలిచ్చేది. నేను ఎందుకు నడుస్తుంటే చెప్పులు సప్పుడికి వస్తుండ్రా అని చెప్పేసి ఏమంటున్నాడు. ఎస్ అఫ్కోర్స్ ఉండొచ్చు. అంటే నేను ఎందుకు, మీరు చేస్తున్న వర్క్ ప్రాపర్గా లేదు కాబట్టి మందలిస్తున్నాను. ప్రాపర్గా ఉంటే ఎందుకు మందలిస్తానండి? అదే రమేష్ మందలించలేదు, ఎందుకు శంకర్ని మందలించిన? దట్ ఈస్ ద పాయింట్. సో ఏదేమైనా మళ్ళీ తర్వాత మీరంతా మంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ, తర్వాత లెక్చరర్ గతంలో బాగానే మొత్తానికి, తర్వాత అమ్మాయిలలో సమత బీఈడి టెట్ క్వాలిఫై వెరీ గుడ్. సో ఏదేమైనా మీరు ఇచ్చేటువంటి మీ పిల్లలకు రెస్పెక్ట్ నేర్పండి, గ్రాటిట్యూడ్ నేర్పండి, కోర్ వాల్యూస్ నేర్పండి, విలువలు నేర్పండి, విద్యా విలువలు నేర్పండి, గౌరవం అంటే చెప్పండి, నిజాయితీ అంటే చెప్పండి, మంచి అంటే చెప్పండి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, తెలియజేయండి. దాంతోపాటు చివరిగా ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా చాలా ఈ రోజుల్లో బలహీనమవుతున్నాయి. దానికి కారణం 120 మంది 10th ఎక్కడ, వీళ్ళు ఎంతమంది గురుగారు? 60 మంది ఉన్నట్టు. 120 మందికి పిల్లలకు నైట్ క్లాస్ చెప్పినాం. వీక్లీ థ్రైస్ మన మహిళా ఉపాధ్యాయులు ఉన్నా కూడా మీరే తీసుకున్నారు, మీకు ఎందుకమ్మా అని చెప్పేసి. ఈవెన్ దో అడ్మినిస్ట్రేటర్ సార్ కూడా మీరు తీసుకున్నారు. అంటే ఆ వర్క్ మటు దాంతోపాటు లింగారెడ్డి సార్ నాకు, తర్వాత మన ఎవరు అంజయ్య నైట్ వాచ్మెన్ అంతే పాపం ఎంత మంచి చూడండి. తమరు అన్నమాట నాకు బోబెట్టిండండి రాత్రిపూట బోబెట్టిండు. వాళ్ళ కొడుకు హరికృష్ణ టీచర్ రాలేడు. ఎట్లా మర్చిపోతాం? ఆనాడు నా కిక్ లేదు, ఆనాడు నా ఏమంటారు ఆ ఫీల్ లేదు. ఇవన్నీ ఇప్పుడు కొత్త బిల్డింగ్లు ఉన్నా కూడా ఆ ఫీల్ రావట్లేదు. అదే రేకుల రూములు, ఆ చిన్న రూమ్ ఎంత బాగుంది. అవన్నీ కూడా మీ యొక్క ఫ్యూచర్కి బాటలేసినటువంటి హాల్స్. కాబట్టి అందరూ కూడా, ఇంకోటి ఏంటంటే చాలామంది పిల్లలంతా కూడా సైబర్ క్రైమ్, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ కూడా చాలామంది ఎడిక్ట్ అయ్యారు. దాంతోపాటు మన వాళ్ళు కూడా చాలామంది చనిపోయినట్టుండ్రు. సో ఏదైనా హెల్త్ ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని చూసుకోండి, కుటుంబాన్ని చూసుకోండి, మీ అత్తమామని చూసుకోండి, అమ్మానాలను చూసుకోండి. నరా ఇవాళ మీకు తెలుసో లేదో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎగ్జామ్స్ ఫోబియా మీద పరీక్ష పే చర్చ అని చెప్పేసి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప మ్యాటర్ అండి అది. ఎవరు మాట్లాడినండి? గతంలో ఏ ప్రధానమంత్రి మాట్లాడలేదు, మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఎంత తను పిల్లవాడై భయం, ఎగ్జామ్ ఫోబియా, ఎట్లా పోవాలి, ఎట్లా రాయాలి, ఏం చేయాలి, పిల్లలతో ముచ్చటిస్తారు. కూర్చుండు, కింద కూర్చుండు, పక్కన కూర్చుండు. ఆ కిక్కేవే కదా. ఎవరిచ్చారు గతంలో? ఎవరు? యాజ్ వెల్ యాజ్ ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు వార్నింగ్ ఇచ్చింది. ఎవరైతే తల్లిదండ్రులను చూసుకున్నటువంటి వాళ్లకు ఏమన్నాడు కదా. కానీ అట్లాంటిది రావద్దు. తల్లి తండ్రి కూడా ముగ్గురు మనకు కనిపించే వీళ్ళే దేవుళ్ళు, తర్వాత మిత్రుడు, నలుగురు దేవుళ్ళుగా భావించాలి. వాళ్ళందరూ వాళ్ళ యొక్క దయ వల్ల, వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల మనం ఇరక్కి ఉంటాం. నేనైనా మీరైనా ఎవరైనా సరే. దాంతోపాటు పిల్లలకు ఆ డ్రగ్స్, తర్వాత సైబరు, ఈ సెల్ ఫోన్స్, ఇవన్నీ రకరకాలని మీ పిల్లల్ని వాటి పట్ల జాగ్రత్తగా ఉంచండి. మంచి ఫ్యూచర్ ఇవ్వండి, మంచి హెల్దీ వాతావరణం కల్పించండి. మీరు కూడా హెల్దీగా ఉండండి. మీరు చాలామంది ఈ సమ్మర్లో జరిగేటువంటి 42 రోజుల ప్రోగ్రామ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్స్ వస్తుంటారు చాలామంది. మన కట్టంగూరు నిజంగా చాలామంది అమ్మాయిలు వచ్చారు. మా సార్ వచ్చారు, అక్కడికి వచ్చింది. చాలా రైట్, నాకు చాలా హ్యాపీ ఉంది. సరే కట్టంగూరు అనగానే అదే ఈ లేని ఫీలింగ్ ఎట్లా అది 100 పౌండ్ల బలం వస్తుంది నాకు అప్పుడు చెప్పగానే ఆ రకంగా. సో ఏదేమైనా ఆల్ ది బెస్ట్. అందరు హెల్దీగా ఉండండి, మంచిగా ఉండండి, మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.